అందరికీ నమస్తే అండి. నేను వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ని. ఈరోజు 11వ తారీఖు రోజు సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్కు సంబంధించి మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ 5 దాకా ఎలక్షన్లు జరుగుతున్నట్టు మీ అందరికీ తెలుసు. అయితే మేము ఈ వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి 34 వాళ్ళకు సంబంధించి ప్రస్తుతం 32 వాళ్ళకి ఎలక్షన్ జరుగుతుండగా మేము మా సిబ్బందినే కాకుండా బయట నుంచి వేరే సిబ్బంది తీసుకొచ్చి ఎలాంటి ఇష్యూస్ కాకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎలక్షన్స్ కూడా సాఫీగా జరుగుతూ ఉన్నాయి. దయచేసి మీరు ఎవరు అపోహలు పొందొద్దండి. మీరు నిష్పక్షపాతంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి ఓటు వినియోగించుకోండి. ఓటు హక్కు అనేది మన ప్రాథమిక హక్కు. ప్రజలకు ఉన్న అత్యంతమైన ఆయుధం అది. కాబట్టి మీరందరూ కూడా ఓటు హక్కుని నిర్భయంగా వచ్చి ఓటు హక్కుని వినియోగించుకొని మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోండి. ఎవరికి ఎక్కడ అనుమానం ఉన్నా దయచేసి డైలాండ్ కానీ లేదంటే లోకల్ పోలీస్ ఫోన్ చేసినట్టయితే మేము అక్కడికి వచ్చి మీకు 100% సాయం చేయడానికి శాశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో కొన్ని సమస్యాత్మకమైనటువంటి బూతులు ఉన్నాయి. అక్కడ మా ఫోర్స్ని, ఆర్మడ్ ఫోర్స్ని, అదేవిధంగా ప్రత్యేక దళాలని అక్కడ దింపి మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము పోలీస్ పరంగా, చట్టపరంగా అన్ని రకాలైనటువంటి బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఓటర్లందరూ కూడా, ముఖ్యంగా యూత్ అందరూ కూడా ఓటు హక్కు అనేది గతంలో చూసుకుంటే ఒక పండుగలాగా ఉండేది. కానీ రాను అది ఓటు హక్కు బాగా పడిపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కాబట్టి యువత అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి ఇది రానున్న రోజులకు మీరు ఇచ్చే సంకేతం ఇది. ఓటు హక్కు మన ప్రాథమికంగానే తెలుసుకొని మీరందరూ కూడా ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని ఎక్కువ మొత్తంలో పోలింగ్ అయ్యేలా చేసుకోండి. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దయచేసి మాకు డైల్ 100 కానీ లేదంటే మాకు వచ్చి కలిసినట్టయితే మేము ఖచ్చితంగా మీకు ప్రశాంతంగా ఓటింగ్ జరగడం సహకరిస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు 10 ఉన్నాయి. వాటికి అదనపు బలగాలను కూడా అక్కడ ఉన్నాయి. ప్రస్తుతం అయితే అక్కడ ఎలాంటి లేవు. ఇప్పుడు సమస్యాత్మకం అంటే గతంలో కొన్ని సంఘటనలు కావచ్చు, ప్రస్తుతం ఉన్న క్యాండిడేట్ బట్టి దాన్ని సమస్యాత్మకం. ఒక్కోసారి ఆ ఏరియా సమస్యాత్మకం కావచ్చు, ఇంకోసారి కాకపోవచ్చు. అక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి మేము నిర్ధారిస్తాం. ప్రస్తుతానికైతే ఒక 10 మాత్రం ఉన్నాయి. ఇప్పుడు అయినా కూడా అక్కడ ఎలాంటి సమస్య ఏం లేదు. ఇంకా ఇలాగే కాకుండా మీ దృష్టి ఇంకా వేరే ఏమొచ్చినా కూడా మాకు తెలిసినట్టయితే మేము ఇమీడియట్ విత్ ఇన్ మినిట్స్ లోపల అక్కడికి వెళ్ళి అక్కడ ఎలాంటి ఇష్యూస్ కాకుండా చూసుకునేందుకు మేము స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ చేసుకొని 24 hours కూడా మేము తిరుగుతూ ఉన్నాం. మీరు ప్రజలు కూడా దీన్ని సహకరిస్తే మేము ఇంకా మీకు మంచి సర్వీస్ చేయడానికి ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. మొత్తం మన దగ్గర 190 మంది సిబ్బంది, మా పోలీస్ స్టేషన్ కాకుండా డిస్టిక్లో ఉన్నటువంటి అందరు పోలీస్ అందరూ కూడా సుమారు 200 మంది దాకా ఈ బందోబస్తుకు ఏర్పాటు చేయడం జరిగింది.